పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఫ్రెండ్స్, ఇంకా ఈ సిరీస్ పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముత్తు ఎండ్ దాకా వచ్చేస్తున్నాము. ఇంకా కొన్ని ఎపిసోడ్స్ తర్వాత సిరీస్ అయిపోబోతోంది. ఈ సిరీస్ తర్వాత మళ్ళీ ఇలాంటి కంటెంట్ ఉన్న సిరీసే ఒక రియల్ స్టోరీని తీసుకురాబోతున్నాం ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, ఒక రియల్ స్టోరీలో మంచి ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి మీ ముందుకు తీసుకురాబోతున్నాం. దానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు ఫ్రెండ్స్. ఇది మరింత ఇంట్రెస్టింగ్ గా మరిన్ని ట్విస్ట్లతో ఉండబోతోంది. సో మరి ఈ సిరీస్ అయిపోయాక ఆ సిరీస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అందరం దానికోసం వెయిట్ చేద్దాం. మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముత్తు పార్ట్ 65ని తీసుకొచ్చేసాము. మీరు మాకు చేయాల్సిన హెల్ప్ వల్ల వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయడం, వీడియోని హైప్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలా ఉందను? పర్లేదు. కూర్చో. విప్పినట్టు అనిపిస్తోందా? నిద్ర మొత్తం ఇంకా పోలేదా? హాస్పిటల్లో మొత్తం పడుకొనే ఉన్నాను కదా, కొంచెం తిప్పినట్టు అనిపిస్తోంది. భయపడకు, ఏం లేదంది డాక్టర్. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఓకేనా? ఆకలేస్తోందా? బయట నుంచి టిఫిన్ తీసుకొస్తాను. బయటది తింటావా? హాస్పిటల్లో అదే తిన్నాం కదా, అస్సలు తినాలనిపించట్లేదు బయటిది. ఉప్మా చేసి పెట్టనా? ఫ్రిడ్జ్లో దోశ పిండి ఉండే, నేను దోశలు వేస్తాను. వద్దొద్దు, అలాంటివి తినకు. 2 రోజుల క్రిందివి. వేడివేడిగా ఉప్మా చేసుకొస్తానుండు. ఇప్పుడు ఎందుకు అరవింద్, నువ్వు కూడా చాలా అలసిపోయావు. చెప్పాను కదా నేను ఈరోజు ఫ్రీగా ఉన్నానని. ఏం తింటావు మధ్యాహ్నం? నాన్ వెజ్ తీసుకురానా? నాన్ వెజ్ ఏమొద్దు. సరే, టమాటా పప్పు చేస్తా. ఎగ్స్ ఉన్నాయా ఇంట్లో? అను, పిచ్చి పిచ్చి వాటి గురించి ఆలోచించనని నాకు మాట ఇచ్చావు, గుర్తుంది కదా? మరి నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. వెయిట్ చేయి. అలాగే. నీకు ఉప్మా తినిపించి నేను స్నానం చేస్తాను. కాసేపు పడుకో. వంట అయ్యాక నీకు స్నానం చేపిస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్తాను? ఈరోజు లీవ్ అని చెప్పానా? అలా సోఫాలో పడుకో. కాలు చాపు. ఎట్లుందిరా దానికి? బాగానే ఉందమ్మా, కొంచెం తిప్పుతున్నట్టు అనిపిస్తుందట. పడుకోమని చెప్పాను. అనిత, అత్తయ్య, నీరసంగా అనిపిస్తుందా? అవే కొంచెం బాగానే ఉన్నా. హాస్పిటల్ కాడికన్నా ఏమన్నా పంపిస్తా అంటే ఇడు ఏం అద్దని చెప్పిండు. అన్న తిన్నారా? ఆడోటి ఈడోటి తెప్పించుకుంటా. అదేం తిన్నదే? ఇడ్లీ తిన్నది అంతే. కాఫీ తెప్పించుకున్నాం. అదేమన్నా తింటేనే నీ కడుపులోకి పోతుంది, అదేం తినకపోతే నీకు పోనే పోదు. నేను మధ్యాహ్నం ఇంత ఏమన్నా కూర వండుకొని తీసుకొస్తా, సరేనా? ఏం తినబుద్ధి అవుతుంది? దానికి ఇప్పుడు ఏం తినబుద్ధి అయితే లేదట్ని అడిగిన. నాన్ వెజ్ ఏమన్నా తింటావా అని. తినబుద్ధి అయితే లేదా అని? దానికి టమాటా పెసరపప్పు నేను చేస్తే ఇష్టం. అది చేసి ఇంత ఆమ్లెట్ వేసి ఇస్తుంది. పోయి పోయి వచ్చినావు, ఏం చేస్తావురా? ఏం కాదు, పోవే అమ్మా. నాకు ఇవాళ ఖాళీనే, డ్యూటీ లేదు. సరే మరి, ఇంత దిష్టి దింపేస్తా అని వచ్చిన. తిప్పేయే. అనిత, మెల్ల కూసవే. ఇప్పుడే వాడుకున్నది, మళ్ళా కూర్చున్నాడు ఎందుకే? అట్లనే తిప్పు, ఏం కాదు. లేక పండుకున్న దానికి తిప్పుతారా? కూసవే అనిత, ఆడు గట్లే అంటాడు. అది లేచినప్పుడు తిప్పచ్చు కదనే. కూర్చుంటా అరవింద్, ఏం కాదు. అది జరుగురా, నీ పెళ్ళాన్ని నేనేం చేయగాని. ఇరుగు జిష్టి, పొరుగు జిష్టి, ఒక జిట్టి, నక జిట్టి, ఇది జిట్టి, వాడ జిట్టి, థూ 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 థూ, అన్ని జిట్లు పోవాలి. నా కోడలికి తగిలిన జిస్టులు అన్ని పోవాలి. ఏమద్దంటావారా? ఏమద్దు, పోవే. సరే, తలుపులు వేసుకోండి. ఇంత తిని సపరేట్గా వండుండ్రి, ఏం అల్లర పెట్టుకోకండి. అనిత, ఏమన్నా అవసరమైతే పిలువురా, మళ్ళేమన్నా అయితే. ఏం కాదే, మంచిగానే ఉన్నది, పో. అత్తమేమన్నా తీసుకొస్తా అంటే ఎందుకు వద్దన్నావు అరవింద్? ఉప్మా చేయాలి, వంట చేయాలి, ఎన్ని చేస్తావు? నీ ముఖానికి మా అమ్మ చేసింది ఎప్పుడన్నా తినవానే? దాని వంటలు నీకు తినబుద్ధి అవుతాయా? ఇప్పటికే హాస్పిటల్ ఏం తినబుద్ధి కాలేదన్నావు. నాకు తెలియదా నీ సంగతి? ఏదో ఒకటి తిని కొంచెం పెరుగన్నం తింటే అయిపోతుండే కదా అరవింద్. నీకెందుకే,
నేనున్నా కదా. అసలు నా పెళ్ళైనప్పటి నుంచి అరవింద్కి నా మీద కొంచెమన్నా ప్రేమ తగ్గిందా? ఇంకా ఇంకా నా మీద ప్రేమ పెంచుకుంటూనే ఉన్నాడు. నా మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నేను అరవింద్ని ఎలా దూరం చేసుకుంటాను? తనని మంచి మార్గంలో పెట్టాలి. నేనేం చెప్పినా వింటాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఏంటి నన్ను పిలిచారంట? అను. నా పేరు అనిత, అను కాదు. నేను అలాగే పిలుస్తాను. హలో, నన్ను మీరు ఇష్టం వచ్చినట్టు పిలవడం ఏంటి? ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారు? నాకు క్లాస్కి టైం అవుతుంది. నాకు ఒక 5 minutes కూడా ఇవ్వలేవా అను? చూడండి, మీరెవరో నాకు తెలీదు. నేనెందుకు నా 5 minutes మీకు ఇవ్వాలి? నేను పిలిచాననగానే నా కోసం ఎందుకు వచ్చావు ఇక్కడి దాకా? అను, నేను రోజు నీకోసం ఇక్కడి దాకా వస్తున్నానని నీకు తెలుసు కదా. ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటానని. మళ్ళీ అలాగే పిలుస్తారు. నాకు మా అమ్మ నాన్న పెట్టిన పేరంటే చాలా ఇష్టం. అనిత అని పిలిస్తేనే ఇష్టం. నేను అలా పిలవడం నీకు ఇష్టం లేదా? నాకు ఇష్టమైన వాళ్ళు నన్ను అనిత అని పిలిస్తేనే ఇష్టం. సరే. ఏంటి అనిత? హే గులాబీ పువ్వా, నిన్ను చూశాక ఇంతకన్నా అందమైంది ఈ ప్రపంచంలో ఏదీ లేదనుకున్నాను. కానీ చూడు, నీ ముందు ఎవరున్నారో. నీ రెక్కల్లోని మృదుత్వం నా మనసుని తాకే నా అను చేతి స్పర్శ ముందు ఎందుకు పనికిరాదు. రోజంతా ఎదురు చూసినా ఒక్కసారి నా చెల్లి చూపు నా మీద పడితే చాలు. ఆ సువాసనల తేనెల బాణాలు నా మదిని గుచ్చుకున్న వేళ నీ సువాసన ఎందుకు పనికిరాదు. నీ ఎర్రని రంగు నా అనిత తన సుతిమెత్తని ఎర్రని పెదాలతో నిన్ను ఎప్పుడో ముద్దు పెట్టుకొని ఉంటుంది. అందుకే నీకు ఈ రంగు వచ్చింది. ఐ లవ్ యూ అనిత. ఈ గులాబీ పువ్వుకి నేను చెప్పింది అర్థమైందా? అర్థమైంది, కానీ ఈ గులాబీ పువ్వుకి నీ పేరు తెలీదు. ఐ లవ్ యూ అనిత. ఐ లవ్ యూ టు. ఈ గులాబీ పువ్వుకి మీరంటే చాలా ఇష్టం. ఏంటి ఈ సీను ఇంకా రాలేదు? అన్నా వచ్చావా సీను? పద. సారీ అన్నా, కొంచెం లేట్ అయింది. అమ్మకేం చెప్పాలో తెలియలేదు. అన్నా సూపర్గా అనిపిస్తున్నావే. అచ్చం సినిమా హీరో లెక్కున్నావు. పద. సీను, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో నీకు తెలుసా? అంటే అన్నా అది తెలుసా అన్నా? ఏంటి నీకు తెలుసా? అవునన్నా తెలుసు. వాణి చెప్పిందా? మేఘన వానికి చెప్పకుండా ఉండలేదు, వాణి నీకు చెప్పకుండా ఉండలేదు. సారీ అన్నా, ఎవరికి చెప్పొద్దంది, కానీ నీకు చెప్పేశాను. కొత్త పెళ్లి కొడుకు రాక్షసి. చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా అన్నయ్య? ఎంత క్యూట్ గా ఉన్నావురా. ముగ్గుని చుక్క పెట్టాలి నీకు. పేగు కన్నా ముందు నేను నిన్ను ముద్దు పెట్టుకుంటాను. ఉమ్. ఎంత క్యూట్ గా ఉన్నావు అన్నయ్య తెలుసా? చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు అన్నయ్య. ఇటు జరుగు. ఎందుకు? నేను జరగను. నిన్ను ముద్దు పెట్టుకుంటే వాడు ఫీల్ అవుతాడు కదా. ఏయ్ సీను, నేను రమ్మంటే ఒక్కసారి కూడా రావు, కానీ అన్నయ్య చెప్తే వస్తావా? దగ్గరికి ఎందుకు వస్తున్నావే? పిసపిస ఇయ్యకు. పట్నాడు. థ్యాంక్స్ అన్నయ్య, నా సీనుని తీసుకొచ్చినందుకు. ఐ లవ్ యూ సీను. మెంటల్ అవే నీకేమన్నా? వాడు జరుగు. మీ అన్నయ్యకి ఇక్కడనే ఉన్నాడు, పిసపిస ఎత్తమైందే. నేనేం చేసినారా? ముద్దే కదా పెట్టుకున్నాను. అట్లా దూరం బా, ముట్టుకోకు నాను. హా? వాణి చాలు ఇంకా. ఏడు వీడు? మేడం ఇక్కడ. అక్కడికి వెళ్ళావేంట్రా? నేను ఇక్కడ ఉంటే. అక్కడనే ఉండు, ఇటు వచ్చినావంటే సంపుతా. ఏయ్ నా పెళ్లి కూతురేదే? వెయిట్ చెయ్యి, వస్తుంది. వచ్చేసారా పెళ్లి కొడుకు సార్? హలో సార్. వెహికల్ మాట్లాడాను, వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంట్రా నువ్వు నా పక్కన వచ్చి పడ్డావు మళ్ళీ? నీ అవ్వ ఏందే ఇల్లు, ఒక్కొక్కరు ఘోరంగా ఉన్నారు కదా. ఆయన మాట్లాడితేనే గజ్జుమన్నది, ఇంకా గుండె దడ ఓనే లేదు.
లేకపోతే నీలాగా ఇలా సన్నగా ఉంటారనుకున్నావా? మరి నువ్వెప్పుడు పెంచుతావు సీను 6 ప్యాక్? నువ్వు దగ్గరికి రాకే ఊకే. ఎందుకు రాలా అంటావు? ఎవరో ఉన్నారు, పిసపిస ఎత్తవేందే, దూరముండు. ఏమైతుందిరా, నేను చెప్తా కదా నెక్స్ట్ మన పెళ్లి చేయమని. వామ్మో, ఆయన చూస్తే ఎట్లున్నాడే, నిజంగానే నా పెళ్లి చేసేటట్టున్నాడు. పెళ్లి కూతురు కోసం ఎదురు చూస్తున్నావా? అవును సార్. అన్నయ్య ఒక పని చేద్దాం, మనం అందరం ఒక వెహికల్లో వెళ్దాం. ఇంకో వెహికల్లో మేఘును వార్డెన్ మేడం వస్తారు. ఎందుకలా అంటున్నావు? మేఘు వేరు రావడం ఏంటి? అసలు మేఘు ఉందా? అయ్యా కూల్ బ్రో. జోక్ చేశాన్రా, అంత సీరియస్ అవుతావేంటి? వాణి, ఇది జోకులు చేసే టైమా? ఏంటలావే నీకేమన్నా? అసలే టెన్షన్గా ఉన్నది, దీనికైతే అసలు ఏ టెన్షన్ ఉండదు. టెన్షన్ దేనికి? పెళ్ళైపోతుంది ఇప్పుడు, హ్యాపీగా ఉండాలి అందరూ. అన్నయ్య వెనక్కి చూడు ఒకసారి. ధీరు, ఏం జరిగిందిరా? ఎందుకంత సీరియస్గా ఉన్నా? ఎలా ఉన్నాను? రెడ్ సారీ నువ్వు నాకు కొనిచ్చావు, గుర్తుందా? బాగున్నానా? నా మేఘు ఎలా ఉన్నా నాకు ఇష్టమే. నా మేఘు వేసుకుంటే శారీకి అందం వస్తుంది. నా ధీరు, నా హీరో. వాళ్ళు ఇటువైపే చూస్తున్నారా? సార్, చూడముచ్చటగా ఉన్నారోయ్, అందుకే చూస్తున్నాం. సీను వాణి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? వెహికల్ వచ్చింది, పదండి. చూసారా, మేడం లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తుంది. మనం అందరం మేడం కోసం వెయిట్ చేస్తున్నామా? లాస్ట్ పంచ్ ఎలా ఇచ్చిందో చూడండి. వావ్, యు ఆర్ బోత్ లుకింగ్ గార్జియస్. బ్యూటిఫుల్ కపుల్. పదండి. అబ్బాయి అమ్మాయిలా రండి. వీలే సార్, ఇద్దరు. మీకు డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేశాం కదా. వీలేనా? సాక్షి సంతకాలు ఎవరు పెడుతున్నారు? నేను నా వైఫ్ సార్. ఓకే, వెరీ గుడ్. నేను ఒక్కొక్కరిని పిలుస్తాను, సంతకాలు పెట్టండి, దండలు మార్చుకోండి. ఇంకా లీగల్గా మీ పెళ్ళి అయిపోయినట్టే. ఇప్పుడు మీరిద్దరు అఫీషియల్గా వైఫ్ అండ్ హస్బెండ్. కంగ్రాచులేషన్ సిస్టర్. హ్యాపీనా? నెక్స్ట్ ఏంటి ప్లాన్ ధీరజ్? నిండు నూరేళ్ళు ఇద్దరు కలిసిమెలిసి హ్యాపీగా సంతోషంగా ఉండండి, ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి. గాడ్ బ్లెస్ యూ. మీ ఇద్దరికి స్పెషల్ లంచ్ ప్రిపేర్ చేయించాము. టేక్ యూర్ ఓన్ టైం. ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు వచ్చి తినేసేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీ ఇద్దరిని మా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేము. మేము కూడా. మాకు ఇలాంటి అవకాశం ఎప్పుడు రాలేదు. క్యూట్ కపుల్, క్యూట్ పేర్. అదేదో దిష్టి తింపేస్తారు కదా, నీకు తెలీదా? ఆయమ్మతో దిష్టి తింపించేశాను, కిందే పెద్ద గుమ్మడికాయతో. గుమ్మడికాయ అయితేనే వీళ్ళ దిష్టి పోతుంది, నిమ్మకాయతో అసలే పోదు. ఓకే, ఎంజాయ్. ధీరజ్, నువ్వు ఇక్కడే ఉండు ఈరోజు. నీ ఇష్టం ధీరజ్. ఇప్పుడు మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. నీ ఇష్టం వచ్చినప్పుడు రా, నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళు. ఈరోజు అయితే ఇక్కడే ఎంజాయ్ చేయండి. ఓకే సార్. చాలా మేడం, ఆకలి దంచేస్తోంది. పిల్లలు ఏం చేస్తున్నారో రౌండ్స్ వేసుకొని వద్దాం పద. మేఘు వాణి ఏదే? వాళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్ళారు. పద లోపలికి వెళ్దాం. మీకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. మన పెళ్ళి అయిపోయింది మేఘు. ఇప్పుడు నువ్వు నా భార్యవి. థ్యాంక్ యూ ధీరు. థ్యాంక్ యూ మేఘు. నా లైఫ్లోకి వచ్చినందుకు ఆ దేవుని నేను కోరుకుంటున్నాను. నా మేఘు ఎప్పటికీ నాతోనే ఉండిపోవాలని, ఎన్ని జన్మలెత్తినా నువ్వే నా భార్యగా దొరకాలని. ఏంటి మేఘు ఇది? మేఘు, ఈ హ్యాపీ మూమెంట్లో ఏడుస్తున్నావా? నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చావు ధీరు. నువ్వు లేకపోతే నేనేమైపోయి ఉండేదాన్నో. నువ్వు లేకపోతే నేనేమైపోయి ఉండేవాణ్ణో. ఆ దేవుడే మన ఇద్దరిని కలిపాడు మేఘు. ఈ టైంలో ఏడవద్దు. ఇప్పుడు నువ్వు నా భార్యవి. నా భార్య కళ్ళల్లో నీళ్ళు నేను చూడలేను. మేఘు, మన పెళ్ళి అయిపోయింది, మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అంటే? ఈరోజు మన ఫస్ట్ నైట్.
ఫస్ట్ నైటా 6 రాత్రులు అయిపోయాయి ధీరు. 7 అడుగులు వేయలేదు కదా. అయితే ఈరోజు 7వ రాత్రి జరపాల్సిందే. ఐ లవ్ యూ మీకు. ధీరు, ఏమైంది మీకు? టెన్షన్ పడ్డావా ప్రొద్దున? ఈ రోజంతా ఎలానో ఉన్నావు? చాలా టెన్షన్ పడ్డాను. అసలు ఏం జరుగుతుందో ఏమో. ఇది కలనా నిజమో కూడా తెలియట్లేదు. నిజమే మీకు. ఈ రోజున ఒక తీపి గుర్తు పెట్టుకోవాలి కదా. ఏంటో అంత కంగారుగా ఉంది ధీరు. ఈ రోజు అంతా ఎలానో ఉంది. ఇంకా ఏం టెన్షన్ పడుతున్నావు మీకు? మన పెళ్ళి అయిపోయింది. మనం భార్యాభర్తలుగా దిగిన ఫొటోస్ ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఉన్నాయి. లీగల్గా ఇప్పుడు మనం భార్యాభర్తలం. మనల్ని ఇప్పుడు ఎవరు విడదీయలేరు. నన్ను మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోతావు కదా. నీకు నాకు అర్థమైంది ధీరు. నాకు ఈరోజు మాత్రం చెరిగిపోని గుర్తు కావాలి. నా ఒంటి మీద నీ పంటి ఘాట్లు ఎప్పటికీ చెరిగిపోవద్దు. నిన్ను ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు ఆ గాయాన్ని చూస్తాను. నువ్వు నా పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతాను. నాకు ఆ మధుర జ్ఞాపకాన్ని ఇస్తావు కదా. మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఈ వారంలోనే, ఖచ్చితంగా ఇదే వారం మనం ఇంటికి వెళ్ళిపోదాం. నన్ను నమ్ము, మన ఇంటికి వెళ్ళిపోదాం మీకు. ఐ లవ్ యూ ధీరు. నాకు నీ భార్యనయ్యే అదృష్టాన్ని ఇచ్చావు. ధీరు మామయ్య. నాన్న ధీరు, డాడీ, ఏంట్రా ఇది? ఇద్దరు పిల్ల పాపాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండండి, నిండు నూరేళ్ళు. ఏంట్రా ధీరు, ఈ నాన్నకి ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా? అంత కాని వాడిని అయిపోయానారా? అమ్మని పిలవకపోయావు. నీకు ఈ నాన్న గుర్తు రాలేదా? ఒక్కగానొక్క కొడుకువిరా. సంతోషపడేవాడిని కదా నేను. నేనే పెళ్లి చేస్తానని చెప్పాను కదరా. ఇంకా ఎన్ని రోజులు డాడీ? ఇంకా ఎన్ని రోజులను వెయిట్ చేయాలి నేను? అమ్మ మేఘన, నువ్వు కూడా ఈ మామయ్యకి ఒక్క మాట చెప్పలేదు? చెప్పాలనిపించలేదా తల్లి? డాడీ, నువ్వు మేగునేమనద్దు. సారీరా, తను నా కూతురు అనుకొని అన్నాను. డాడీ, ఇప్పుడు చెప్పండి, మీకు మా పెళ్ళి అయిపోయిందని ఎలా తెలిసింది? ఎలా వచ్చారు ఇప్పుడు? ఆ మాత్రం తెలుసుకోలేనారా? మరి అలాగే తెలుసుకొని రావచ్చు కదా. మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? మీకు అసలు తెలియదంటూ లేదు డాడీ. మీరేం చేస్తున్నారో నాకేం అర్థం అవ్వట్లేదు. అందుకే మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. అంతేరా, అంతే. నిన్ను కానీ ఇంత పెద్దవాడిని చేసి నీ మీద ఆశలు పెట్టుకున్నాను కదా. ఈ డాడీకి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చావు. మీరు నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చారు కదా డాడీ. మీకు ఒకటి కూడా ఇవ్వకపోతే ఎలా? ఏం మాట్లాడుతున్నావురా? నేను కరెక్ట్గానే ఉన్నాను డాడీ. మీరేం చేస్తున్నారో అది చెప్పండి. నేను ఆ మాత్రం తెలుసుకోలేను అనుకున్నారా? మీకు నాకన్నా ఎక్కువ ఆ అరవిందే అయిపోయాడు కదా. మేఘు, అమ్మ మేఘన, రాజు, అసలు నువ్వంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? నేను అసలు నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ మధ్యలో వాడొచ్చి మన ఇద్దరిని దూరం చేశాడు. ఇప్పుడు ఏమైంది అనిత? ఎలాగైతేనేంటి, నువ్వు నా దానివైపోయావు. ఆ దేవుడు నిన్ను నా కోసమే పుట్టించాడు తెలుసా. ఐ లవ్ యూ రాజు. నువ్వు లేకపోతే నేనేమైపోయి ఉండేదాన్నో. నేనున్నాను కదా నీకు. ఇంకా నీకు ఇప్పుడు ఏ భయం లేదు. మళ్ళీ వాడొస్తే వాడికి విడాకులు అప్లై చేసి వాడి మొహాన కొట్టేద్దాం. అయినా వాడు జైల్లో నుంచి బయటకు వస్తేనే కదా మనిద్దరిని కలిపిందే మా అక్క మాలతి. అవును రాజు, మాలతి నాకెంతో ఇష్టమైన స్నేహితురాలు. అది నా కోసం ఇదంతా చేసింది. ప్రాణాలకు తెగించి నిన్ను కాపాడింది తెలుసా. మనిద్దరిని కలిపింది. మీ అక్కకి మనం ఎంత రుణపడి ఉన్నాం. మరి మా అక్కని బాగా చూసుకుంటావు కదా. తనిప్పుడు నా ఆడపడుచు. ఎంత బాగా చూసుకుంటానో చూడు. మా అక్కకి ఇదే కదా కావాల్సింది. నా తమ్ముడి భార్య ఎప్పుడు వస్తారో నా ఇంటికి, నన్ను ఎప్పుడు బాగా చూసుకుంటారో ఎప్పుడూ అదే ఆలోచిస్తుంది. నువ్వు ఇంకేం ఆలోచించద్దు రాజు. ముందు నీ ఆరోగ్యం బాగవని నేను నిన్ను, మీ అమ్మని, నాన్నని
వదినని అందరినీ బాగా చూసుకుంటాను. నిజంగా ఒట్టు. ఐ లవ్ యూ అనిత. లవ్ యూ సో మచ్. నాకు ముందే ఎందుకు చెప్పలేదు నువ్వు నన్ను ఇష్టపడుతున్నానని? చెప్పే టైం రాలేదు అనిత. ఆ దేవుడు మనకిప్పుడు రాసి పెట్టాడు మనిద్దరం కలుసుకోవాలని. ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయితే ఏం చేస్తావు? కడుపు తీయించుకోవాలి. ఆ రాక్షసుడి నీడ కూడా మన మీద పడొద్దు. అలాంటిది వాడి రక్తాన్ని నువ్వు మోస్తావా? అలా ఎందుకు అంటున్నావు రాజు? ఆ పసి ప్రాణం ఏం చేసింది? దానికి తెలియదు కదా. లేదనిత, నేను అస్సలు ఒప్పుకోను. మా అక్కకి కూడా ఇష్టం లేదు. అంటే మనిద్దరి మధ్య ఎవరు ఉండొద్దు. మనకి పిల్లలు పుడితే? తర్వాత మనకి పిల్లలు పుడతారు. అప్పటిదాకా మనిద్దరి మధ్య ఏం ఉండొద్దు. అబార్షన్ చేయించుకుందాం పద. నాకు ఇష్టం లేదు రాజు. ఏం మాట్లాడుతున్నావు అనిత? వాడి బిడ్డని నా భార్యలో నేనెందుకు ఉంచుకుంటాను? నేను అస్సలు ఒప్పుకోను. ఆలోచించు అనిత. మనిద్దరి మధ్యలో దూరం పెరగడానికి ఆ పిండమే కారణమవుతుంది. నేను ఇంకేం ఆలోచించలేను. ఆలోచించను కూడా. నా బిడ్డని నేను దూరం చేసుకోలేను. వాడిని నువ్వు ఇంకా మర్చిపోలేకపోతున్నావు కదూ. వాడి పిండాన్ని నీ కడుపులో మోస్తావా? వాడి రక్తాన్ని, వాడి ప్రతిరూపాన్ని నువ్వు కావాలనుకుంటున్నావా? నువ్వేమైనా అనురాజు, అది నా బిడ్డ. అది ఎవరి ప్రతిరూపమైనా అది నా బిడ్డ. నా బిడ్డని నా నుంచి దూరం చేయలేరెవరు. నేను దాన్ని తీసేయలేను. నీకు దాన్ని తీసేసే హక్కు లేదు. అయితే వెళ్ళిపో. నాకు నువ్వు అవసరం లేదు. నా బిడ్డని నువ్వు వద్దనుకున్నప్పుడు నాకు నువ్వు అవసరం లేదు. చెప్పేది మన మంచి కొరికే అనిత. విను. తర్వాత మళ్ళీ ఈ బిడ్డ కోసం నీ లైఫ్లో ఎంటర్ అవుతాడు వాడు. ఎంటర్ అవుతాడు. గందికి తీసేయించుకోవాలి. నువ్వు చెప్పింది నిజమేరా తమ్మి. తీసేయించుకుంటేనే కరెక్టు. అనిత, ఆలోచించు. గట్టెట్ల వాడేవాడో పిండాన్ని మేం పెంచుకుంటాం చెప్పు. వాని రక్తము మా ఇంటి ముందట తిరుగుతా ఉంటే మాకెట్లుంటుంది చెప్పు. నీకు జీవితాన్ని ఇస్తున్నాడు మా తమ్ముడు. కొంచెమన్నా ఆలోచించు అనిత. ఎంత కష్టపడి నా ప్రాణాలకు తెగించి మరీ మీ ఇద్దరిని కాపాడుకున్నా. నువ్వు గట్ల వేసుడు తప్పు. గింత వేసి గిన్ని వేసి గా బిడ్డ కోసం మీరిద్దరు గింత గొడవ పడతారా? నువ్వు కొంచెమన్నా ఆలోచించు. మీ వదిన చెప్తుంది కదా ఈను. తమ్మి, మెల్లగా ఎట్లో కట్లా దానికి నచ్చ చెప్తాగు. అది నీ బిడ్డ అవుతుంది. నా తమ్ముని బిడ్డ ఎట్లయితుంది చెప్పు. మాలతి, అయ్యో దీనికి ఏం పుట్టింది? ఏటో బీరిపోతుంది నోరు తెరిచి. బిడ్డ అంటాంది, పిండం అంటాంది. ఆ పోరన్ని గంతగానం కొట్టినందుకు పిసదైంది అయింది. ఇది తమ్ముని గంతగానం కొట్టిందని పిసదైంది అయింది. తీయించుకునుడే కరెక్టు. మళ్ళా పుట్టినోడు కూడా రాక్షసుడైతే నా తమ్మి దేవుడు. నీకు అర్థమైతలేదు. ఇదంతా కలనా? ఏం పుట్టిందా నీకు? ఏమన్నా దయ్యం పట్టినా? అదే అయ్యో ఏమైంది అత్త గట్లంటున్నావు? ఏం చేస్తానా వీడ కూర్చొని? ఏదో ఆలోచించుకుంటానా. నోరు తెరిచి ఏందో బీరిపోయి ఏందో గలవరిస్తాన్నావు, పిసపిస వాగుతాన్నావు. ఏం పుట్టిందేమన్నా దయ్యం పట్టినా? అది అయ్యో ఏం కాలేదత్త, మాట్లాడినా. ఇగో రాత్రి సక్క నిద్ర ఉంటలేదు. ఇడ కూసంగానే కాన్ని అంటుకున్నది. ఇక ఏం గలవరిచ్చిందో ఏం కలొచ్చిందో పాడేయి. కాండ్లు మూసుకొని ఎడ నిద్రపోతానవే? నోరు తెరిచి బీరిపోతావు. పగటి కళలు గంటానవా? తమ్ముని గంతగానం కొట్టిండ్రని బాగా ఫీల్ అవుతానవేంది? పిసగిట్ట లేచిందేమో అని నేను అనుకోబడితి. ఎవ పిసలెత్తదా అనే నాకెందుకు పిసలెత్తదే? మంచికైనా వాళ్ళేదా ఇప్పటికైనా? తెలివిలోకి వచ్చినావా? వచ్చిన గీచిమాటవా? మా లోటు నెత్తి మీద వేయమాటవా? అబ్బా ఎంత గట్టి కొట్టినవే. తెలివిలోకి వచ్చిన. ఈ తమ్మునికి పెళ్ళైనట్టు కళ వచ్చినాదే? అవును అత్త. నీకెట్లా తెలుసు? పెళ్ళైతే ఎంత మంచిగా ఉంటుందో కదా. మస్తు సంతోషంగా అనిపించింది నాకైతే. అబ్బా గాల్లో తేలుతున్నట్టే ఉండే కొంచెం సేపటి దాకా. మరి లాస్ట్కి ఏమైందే? పిండం పండం అనబడితివి. పిండం కూడా వచ్చిన అది కడుపులకు. ఆలు లేదు సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు తమ్మునికి పెళ్ళే కాలే. పెళ్ళయిందట, పిండం మొలిసిందట, అనకాల వచ్చిందట దీనికి. ఏవైతే మరి నీ మరదలు నీకు ఆడబిడ్డ కట్నం పెట్టిందా లేదా? నువ్వొకటి, నాకేందో కాల వచ్చిందంటే నువ్వు ఒకదానివి. ఏమో నీ పిసప అడగాను. లోపలికి కొడిసే బండకపోనాడు. నీ తమ్ముడు పైసలు ఇయ్యనే బట్టే. ఏం పైసా గురించి రంది పెట్టుకున్నావేంది? ఆడే కట్టుకోబట్టే అన్ని పైసలు.
ఏమైందే? ఏంది లొల్లి? అగో నీ చిన్నత్త వచ్చింది. నీ చిన్నత్త ఇస్తుంది, తీసుకో పైసలు ఏమన్నా కావన్నంటే. నేనే అన్నే పెద్దత్త కూడా ఇస్తుంది, అడిగే. నేనెప్పుడు ఇచ్చినా? ఎప్పుడు నువ్వే కదా ఇచ్చేది. మంచిగా సొమ్ములు సోకులు చేయించుకుంటుంది మీ పెద్దత్త. దాసబెట్టి ఇమాను పైసలు ఇన్ని. పాపం పొల్లకు ఎంత ఖర్చు అయిందో ఏమో తమ్ముడు ఏవట్టి. గాది మనసున పట్టకనే గిడ కూసోని పిసదాని లెక్క పగటి గలలు అనుకుంటా గలవరిస్తా అంది. ఇక ఖర్చు వెళ్ళన్నానో మన్నో తమ్మునికి పెండ్లి అయితే ఇంత కట్నం వస్తుంది, ఖర్చు వెళ్ళిపోతుంది అనుకుంటాంది కావచ్చు. అవునే, గట్లా ఆలోచిస్తానావే? ఆలోచించి పిసదాని అవుతావు. ఏమన్నా అవసరం ఉంటే అడుగు. ఇగో ఇది ఇస్తుంది, నేనిత్తా. నా దగ్గర ఏడున్నాయి కానీ మీ చిన్నత్త మా ఇస్తుంది. ఎవరకుండ్రి మీ కొట్లాట పాడగాను. నేనేదో కూసున్నా గిట్ట కన్నంటుకపోయింది, ఏందో కలవడ్డది. దానికి వచ్చిండ్రు ఏందో అంటాండ్రు. పైసలు అవసరమైతే నేను అడగనా మిమ్మల్ని? మా తమ్ముడే పెట్టుకున్నాడు ఖర్చు అంతా. ఆయనకి లేవా బొచ్చడు పైసలు ఉన్నాయి, ఎకరాలకు ఎకరాలు ఉన్నాయి ఇంట్లో. మరి నీకు ఒక్క ఎకరం అన్ని ఇయ్యడేమే? అందివాడు మా పెట్టుకుంటాడు, పిసినారోడు. అక్కకు పెట్టమంటే ఎడతాడు. రేపు కొత్త మరదల పిల్ల ఎవతత్తుందో కానీ అదాన్ని ఇస్తుందో మరి ఏం చేస్తుందో. మంచి పిల్లనైతే వదినే పటు అని ఆయన తెచ్చిన చేతులనే పెడుతుంది. ఇక కొద్దదత్తనైతే రూపాయి పోనీయది. మా అని తస్తే నన్ను ఎంత మంచిగా చూసుకుంటుందో వదినా వదినా అని. అవును, దోస్తుని పోయి చూసి వచ్చినావే? చూసి రాకపోయినావు, వచ్చినట్టున్నారు ఇవాళ. ఇవాళనే వచ్చిండ్రు కదా, వాళ్ళ ఆయన ఇంట్లోనే ఉన్నట్టున్నాడు. ఆయన పోయినాక పోతుంది. నువ్వు పోంగా నన్ను కూడా తోలుకపోతావానే? నేను కూడా అత్త పిలువు, పాపం చూసేద్దాం పిల్లను. ఇగో నేను ఒక్కదాన్ని పోతానే వాళ్ళ అత్త గులిగేది గులుగుతుంది. ఇక మీరు కూడా వచ్చుడు అవసరమా? మంచిగానే ఉంటే మా చెప్తుంది. మీరిద్దరు అత్త అన్నారు కానీ ఇక నేనే అద్దన్నా అని చెప్తుంది. అడుగుమన్నారని చెప్తా. కానీ అత్త మాకు తెలియదా అని ఏందో చెప్పబడుతుంది. గదేమనుకుంటుంది? అనుకుంటావే అంటే అదే మూసుకుంటుంది. ఏ గాల అత్త నాకు కూడా దోస్తే అదేమనుకోదు. ఆమె అనుకోదు కానీ మొగుడు చిన్నోడు అనుకుంటానవా? ఏ మొగుడు? ఇంకే మొగుడు మునిగిండు? ఉన్నది ఒక్కడే మొగుడు. అలా మామ గురించి అంటానావే? కాదు, అనిత మొగుడు గురించి. అగో గా పిల్లగాడేమన్నాడు మధ్యలో? మీకు తెలివని ముచ్చట వేరే ఉన్నది. ఏం ముచ్చటనే? ఈ ముచ్చట పాడగాను. ఆ పిల్లగాడు అరవిందు మస్తు మంచోడు. పెండ్లాన్ని తల్లిని తండ్రిని అందరిని మంచిగా చూసుకుంటాడు. చిన్నప్పటి నుంచి చూస్తలేమా? ఇక రమేష్ గారిని కూడా ఎప్పటి నుంచో చూస్తాను. ఏం కనిపెట్టిండ్రు మీ బొందలు? అయ్యో ఏంది చెప్పరాదే? దాని మొగడు పెద్ద షాడిస్టు. అనిత మొగుడు షాడిస్టా? షాడిస్టా అంటే గిట్ట పెండ్లాలను చిత్రహింసలు పెడతారు, సిగరెట్లతో కాలుస్తారు గాడా? మరి ఆడు పెద్ద షాడిస్ట్ నా కొడుకు. నేను గందికే ఎప్పుడు ఆడున్నప్పుడు పోను, ఆడెటన్నా పోయినప్పుడే పోతా మెల్లగా. నేను పోయినా అని తెలిసిందనుకో మన ఇంటికి ఎవరిని రానిచ్చినవే అని దాన్ని రాత్రంతా కొడతాడట పాపం. సిగరెట్లతో రొత్తుతాడా అని? అయ్యో సిగరెట్లట, ఏది పడితే అది పెనం మీద సరాతం వేడి వేసి ఒత్తుతాడట వీపులా. అవ్వా పొల్లా, మనకు ఇన్ని రోజులు ఎట్లా చెప్పలేవే? వాని అవ్వకి చెప్పి అని 4 దాన్నిద్దు కదా, పంచాయతీ అన్న పెట్టించి దాన్నిద్దు కదా. ఓ పంచాయతీ పెట్టి మస్తు దాన్ని తరితి. ఆ రమేష్ గారిని ఏం చేసిండ్రు మీరు? ఏమన్నంటే రమేష్ రమేష్ అంటవేమే? ఆడో తాగుబోతుముండ కొడుకు. వీడు కాదనుకుంటానవా? వీడు ఇంకా పెద్ద తాగుబోతాడట. రాత్రి అంతా తాగి పొలను మనసున పట్టనియడట. దాన్ని చిత్రహింసలు పెడతాడట తెలుసా? ఆ పొల్ల ఎందుకు పోయింది అనుకుంటాను దావకానకు. రాత్రి ఏమో సతాయించిండట. ఆ పొలకు పనికే రాదట. గట్లా సతాయించంగానే మొత్తం ఏమో అయిందట, నరం తెగిందో ఏమో అయిందట. అంతా రక్తం పోవుడట. వాయవ్వా, గసంటి పాపాత్ముడా వాడు. మరేమనుకుంటావు? ఆడు మస్తు మంచోడు, అనిత అదృష్టం చేసుకున్నది, గంత మంచి మొగుడు దొరికిండు, ఏ పని చేయనియాడంటావు గాని. నేను గట్లనే అనుకున్నా ముందు, కానీ ఆ నిజ స్వరూపం ఏందో తెలిసింది నాకిప్పుడు. మొత్తం దాని పే నిండా సిగరెట్ మరకలే, మొత్తం వాతలు దెబ్బలు. పాపం పొల్లకు ఒక ముఖం మీదనే లేవు. అయ్యో చూస్తే మరి పిల్ల ముద్దు ఉంటుంది కానీ దాన్ని ఎట్లగట్ల ఏ బుద్ధి అవుతుంది దానికి అని నాశనం చెయ్యా అని బొంద పెడితే అని పీనికి వెళ్ళే. నీకు ఇంకో ముచ్చట చెప్పన్న అవే అవ్వలారా? ఏందే? ఒకరోజు మా తమ్ముడు అటు దిక్కు పోతాండట. పెండ్లాన్ని గొడకేసి కొట్టిండట ఈ దరిద్రుడు. ఎందుకు కొడతాన్నావని నా తమ్ముడు పోయి ఆపేసరికి నా తమ్ముడిని కొట్టించిండు రౌడీలతోటి ఆ దొంగ ముండ కొడుకు. ఏంది? నీ తమ్ముడిని కొట్టించింది వాడా? మరేమనుకుంటాన్రు? ఆడు పెద్ద రౌడీ గూండాగాడట. మీరు అని జోలికి పోకుండ్రి, అని వార్తకు పోకుండ్రి, తెలిసింది కదా అని అందరికి చెప్పారు. ఆడు మంచోడు గాడని చెప్పుండ్రు గంతే. గీ ముచ్చట్లన్నీ తెలిసిందనుకో
పాప మా పొలను చంపి పారెత్తాడాడు. నీ అవ్వ మా నూర్లున్నోళ్ళు గిట్లాంటి వాళ్ళని తెలియకనే పాయనేమే మనకు. ఎవడేసంటోడో ఏం తెలుస్తాంది అలా రేపు. పాపం పొల్ల అమాయక పొల్ల. ఆ పొల్లను ప్రేమించి పెళ్లి చేసుకొని తీసుకొచ్చుకున్నాడు కాదే. తల్లిదండ్రులు లేని పిల్ల ఎట్లా బతుకుతుందే పాపం. ఎవ్వరికి చెప్పుకోరాదు గోస. మరేమనుకుంటాన్రు, ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చిండు, వాళ్ళు ఒప్పుకోలేరని వాళ్ళ అవ్వాయిని చంపేసి వచ్చిండట. ఈడు ఉండకొడుకు వాళ్ళ పానం తీసింది ఈడేనట. ఏంది? మరేమనుకుంటాన్రు, ఆడు సత్యపూస లెక్క కనబడతాండు మనకు గంతే. వాళ్ళ అవ్వాయ్య మంచోలేనావే. వాళ్ళెసంటోళ్ళో మనకేం తెలుసు. ఈ దరిద్రుడైతే గిసొంటోడట. అందుకే ఆ పొలను బయటకు వెళ్ళనీయడు. 24 గంటలు ఇంట్లోనే ఉంచుతాడు. అదేమన్నా ఎవరికన్నా చెప్తుందని. మరి గసంటి లంబడి కొడుకుతోటి ఉండుడెందుకే ఇడిచిపెట్టి వీకక. ఏడుకని వీక్మంటావు? అవ్వ అయ్యను కూడా చంపేసిండు కదా, ఇంకెవరున్నారు దానికి? ఇక ఇంట్లో వాడుంటుందని గట్ల చేసిండాడు. నేను ఓ రోజు మాట్లాడతా. నేను మొన్న దవాఖానకు పోయినప్పుడు గట్లనే మాట్లాడినా. ఆ పొల్లకు అవ్వ అయ్య లేరు, ఎవ్వరు లేరు అనుకుంటాన్రా? నేనున్నా, ఊరోళ్ళందరం ఉన్నాం అని చెప్పినా, బెదిరించొచ్చిన. ఏమంటా అంటే అవలముండ కొడుకు గిట్ల గిట్ల అయిందని చెప్పిండా? ఆయన బోందా, ఆడెందుకు చెప్తాడు? డాక్టర్ చెప్పింది నాకు. గిట్ల గిట్ల సంగతి, పాపం పిల్లకి ఎవ్వరు లేరా అని చెప్తాంది. అడుగుతాంది నన్ను డాక్టర్ అమ్మ. మా డాక్టర్కి చెప్పినావే నువ్వు? గా డాక్టర్కి చెప్తే మన ఊరు పరువు పోదా? చెప్పలే. ఇక తల్లిదండ్రులు లేరు కానీ మేము ఊరోళ్ళందరం ఉన్నామని చెప్పినా అని ముందట్నే గట్టిగా చెప్పినా. మరి ఎట్లనే పొల్లది గోసనే ఉన్నది. ఇగో నేను రేపటి రోజు ఎట్లన్నా వేసి తెగించి ఆ పొలను పట్టుకొని వస్తా. మీరందరూ నాకు సపోర్ట్గా నిలుస్తారా, నిలవరా? గట్ల పట్టుకొని వస్తే గ పొల్ల జీవితం ఏమవుతుంది? గ పొల్లను ఓళ్ళు సాగాలి. తల్లిదండ్రులు కూడా లేరనబడుతుంది. ఇక ఊరోళ్ళందరం మనసుకో చెయ్యేద్దామా? మనసుకో చెయ్యేసుడెందుకు? అది నాకు మంచి దోస్తు. అది గట్ల అవుతా ఉంటే నేను చూసుకుంటూ ఊకుంటానా? ఆ పొల్లకు మంచి జీవితం ఇయ్యనా? అవసరమైతే నా తమ్ముడు ఉన్నాడు, నా తమ్మునికి ఇచ్చి పెళ్లి చేస్తా ఆ పొలను. ఆగో మంచిగానే ఉన్నదే నీ ఆలోచన. నీ తమ్ముడు వేసుకుంటా అంటాడే మరి? ఎందుకు వేసుకోడు? నా తమ్ముంది ఎంత మంచి మనసు అనుకుంటున్నావు? నేను ఏది చెప్తే కదా వింటాడాడు. ఆ పిల్లది జీవితం నాశనం అవుతుందిరా, చేసుకోరా అని చెప్తా. ఒక్క మాటలు వింటాడాడు. మరి ఎట్లన్నా వేసి ఇచ్చకూడదామా వాళ్ళిద్దరిని? నువ్వేమన్నా చేస్తే మాకు చెప్పే, ఇచ్చకూడదాం సపరేక. ఇచ్చగొట్టి ఈ పిల్లగానికి ఇచ్చి పెళ్లి చేద్దాం. నువ్వైతే ముందు అడగరాదే నీ తమ్ముణ్ణి, ఇంతకీ చేసుకుంటాడా మరి ఏందా అని. చేసుకోలేడనుకో ఆ పొల్ల అటు కాకుండా ఇటు కాకుండా అవుతుంది. నేను చెప్పిన మాట జవదాటాడని చెప్పిన. సరే, మీకు గంత అనుమానం ఉంటే నా తమ్ముడిని అడుగుతా. అడిగినాకనే మీకు చెప్తా ముచ్చట. సరేనా? మీరైతే నా వెనుక నిలుచుంటారా లేదా? మేమేందే ఊరంతా నిల్చుంటాం. పెద్ద పంచాయతీ పెట్టి అన్ని ఈడ్చుకొస్తాం బజార్లకు. గా రమేష్ గాంధీ గట్లయిందని మస్తు బాధపడ్డాం. ఇప్పుడు ఇన్ని ఇడిచిపెట్టేది లేదు. ఆ పొల్ల పోయింది కాబట్టి ఆడు బతికిపోయిండు. ఆ పొల్లి ఇంక ఇన్నే ఉంటేనా అని పాతర వేయకపోదు. ఇప్పుడు ఈయన సంగతి వచ్చింది ఆగు. ఇక ఇన్ని బజార్లకు ఈడ్చుడే. అడుగు పోరాదే ముందైతే నీ తమ్ముణ్ణి. అడుగుతా. మీరైతే ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పుండ్రి, ఆడు గిసంటోడు గసంటోడని. చూసినావే ఎట్లా నడుతుందో కాలం. గా పొలగాడు ఎంత మంచి పొలగాడు. పెండ్లానికి గట్ల అయితే ఎత్తుకొని ఉరుకుతాడు పాపం. చెప్పులు లేక చేపలు లేక అనుకుంటానా నేను. మళ్ళీ ఆయన పోలీస్ స్టేషన్లో ఎత్తారానో భయానికో మన్నో పోరాడు. దన్న పట్టుకపోయిండు. గా పనికి రానప్పుడు ఇబ్బంది పెడతారే పెండ్లాన్ని. గంత మోసగాడు, గంత దరిద్రుడా అవాడు. అలా అవ్వ అయ్య గంత అమాయకంగా మాట్లాడతారు కదనే. నాయనమ్మ కూడా ముసలిది ఎట్లా వస్తుంది మంచిగా మాట్లాడుకుంటా. గంత టార్చర్ చేస్తే మరి వాళ్ళు ఏం చేసి మునుగుతాండ్రు? ఇగో ఇలా రేపు ఇసొంటి ముండ కొడుకులు, షాడిస్ట్ ముండ కొడుకులు ఎవ్వలకు కనబడరు. తల్లికి తండ్రికి ఓళ్ళకి తెలియదు. పెండ్లాలనే టార్చర్ పెడతారు. వాళ్ళను ఎవరికన్నా చెప్తే పీక విసికి చంపుతానంటారు. ఈ పొల్లకు తల్ల తండ్రా అవ్వనా అయ్యనా అక్కనా చెల్లెనా భయానికి మూసుకొని ఉంటానట్టున్న దానిలోనే. మనమైతే అందరికి చెప్దాం, ఆ పొల్ల జీవితాన్ని కాపాడదాం. లేకపోతే మనం బతుకుండి లాభం ఎందుకే? బతుకున్నా సచ్చినట్టే తెలిసినా కూడా మనం పట్టించుకోకపోతే.